హాయ్ గైస్, నేను దానిమ్మ జ్యూస్ చేస్తున్నా. సో నేను ఒక 4 తీసుకున్నాను దానిమ్మకాయలు. కొన్ని వైట్ ఉన్నాయి, కొన్ని రెడ్డిష్లో ఉన్నాయి. అంత అంటే ఇంటి ముందుకు వస్తే తీసుకున్నాను. సో అంత బాలేవు అనేసి నేను జ్యూస్ చేస్తున్నాను. ఎందుకంటే మొత్తం రెడ్గా ఉంటే మనకు తినాలనిపిస్తుంది. ఇక కొన్ని అలా కొన్ని ఇలా ఉంటాయి. ఇది ఓకే, పర్లేదు, ఇది మాత్రం రెడ్గా ఉంది. సో ఇది దాంట్లో యాడ్ చేస్తే రెండు మిక్స్ చేస్తే బాగుంటుందని వలిసేసరికి నాకు సరిపోయింది. పొట్టు చూడండి ఎలా ఉందో. ఇంకా మిక్సీ జార్ తీసుకున్నాను. జ్యూస్కు నాకు స్పెషల్గా ఉందన్నమాట మిక్సీ జారు. సో మిక్సీ తీసుకుంటున్నప్పుడే వచ్చింది. ఆ వైట్ దాంట్లో చేస్తే మనకి వడబోయడం అనేది ఏముండదు తర్వాత. సో ఆ మిడిల్లో పోసుకోవాలన్నమాట మనం దాన్ని. అంటే నేను 4 తీసుకున్నా కాబట్టి నాకు హాఫ్ వస్తుంది, సగం వస్తుంది. అలా పోసిన తర్వాతకి మనం దాంట్లో ఒక గ్లాసు మిల్క్ తీసుకుంటాను. అంటే నేను 4 కాబట్టి ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. సో ఎక్కువ ఉన్నప్పుడు దానిమ్మ గింజలు 2 గ్లాసెస్ అలా తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ షుగర్ ఒక కప్, అంటే ఒక చిన్న స్పూన్తో ఒక 10 స్పూన్స్ తీసుకున్నాను. సో పైన చిన్నది ఇది పెట్టేసి, ఎందుకంటే పైకి ఎక్కి మొత్తం అంటే గ్రేవీ అనేది బయటికి పడుతుంది కదా. సో దాంట్లో పెడితే ఫిక్స్డ్గా ఉంటుంది అన్నమాట. సో మొత్తానికైతే జ్యూస్ రెడీ అయిపోయింది. ఏంటి జ్యూసు రెడ్గా ఉండకుండా వైట్గా ఉంటేందా అని మీకు డౌట్ వస్తుంది. కానీ మిల్క్ అండ్ షుగరు ప్లస్ గింజలు కూడా మనకి ఎక్కువ రెడ్డిష్లో లేవు కాబట్టి సో వైట్గానే ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందంట. మా హస్బెండ్ తాగిన తర్వాత చెప్పాడు నాకు. సో నాకు ఉంచుకుంటే మొత్తం తనే తాగేశాడు. జస్ట్ నేను తీసుకెళ్ళి ఇచ్చేస్తా. ఒకటే గ్లాస్ అయింది. సో మొత్తానికైతే జ్యూస్ దాకా ఏముంటుంది, క్లీనింగ్ ఇవన్నీ క్లీన్ చేసేసరికి నాకు జరిపింది. మొత్తం ఇలా ఉంటుంది అన్నమాట. లాస్ట్కు పిప్పి అనేది గింజలది ఇలా ఉంటుంది. అదంతా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. తర్వాత జ్యూస్ తాగడం చేయడమేమో కానీ క్లీన్ చేయడమే ఎక్కువైపోతుంది. క్లీన్ చేసి మొత్తం ఇలా బోర్లు ఇచ్చాను అన్నీ. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.